ఎప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ భార్యలకు చెప్పకండి. అది కొరిగితో తలగోకూరం. ఆ తర్వాత మీరు పని మనిషితో మాట్లాడినా మీ కొంపే మునుగుతుంది. అవునా? అయ్యో, ఎంత శుభవార్త చెప్పావు. ఎప్పుడు? అయ్యో, తప్పకుండా. మరి చెప్పాలా? తప్పకుండా వస్తావే. ఏంటి రాజ్యం అంత హ్యాపీగా మాడుతున్నావు? పుట్టించా? అవును, నీకెలా తెలిసింది? ఆడాళ్ళు పుట్టింటి నుంచి ఫోన్ వస్తేనే అంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా వెలిగిపోయి మాట్లాడతారు. అత్తుంటోళ్ళనుకో మొహం మాట్టుకుని మాడతారు. ఏం లేదు, మేం వాళ్ళని వీళ్ళని ఒకేలా చూసుకుంటాం. మీ మగాళ్లే అపార్థాలు చేసుకుంటారు. నా చెవుల్లో పూలు పెట్టకు. మీ ఆడాళ్ళ విషయం అందరికీ తెలుసు. నీకు మా వాళ్ళకంటే మీ వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. ఎవరు చెప్పారండి? నాకు నా అత్త మావల కంటే మీ అత్త మావలే ఎక్కువ ఇష్టం. నాకు నా మర్దల కంటే మీ మర్దలే ఎక్కువ ఇష్టం. నాకు నా మర్ది కంటే మీ బామ్మర్దే ఎక్కువ ఇష్టం. ఈ డైలాగు ఏ మహానుభావుడో అంటే విన్నట్టుందే. సరేలేండి, ఇంతకీ ఫోన్ల విషయం ఏంటో తెలుసా? ఏముంటుంది అందులో తెలుసుకోవడానికి? ఏ పిల్లి పిల్లలు పెట్టిందనో, చేపల చెరువులు చేపలు పెట్టారనో అని ఉంటుంది, అంతే కదా? అవేం కాదు. ఊర్లో మా బాబాయ్ కొడుకు నారాయణ గారు లేడు, వాడికి పెళ్లి కుదిరిందంట. మన ఇద్దరిని వారం రోజులు ముందుగానే రమ్మన్నారు. ఓహో, ఈ ప్రపంచంలో మరో మగాడి జీవితం సర్వనాశనం చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు అనమాట. మీరు అలాగే అంటారు. పెళ్లి జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. ముందు సంతోషంగానే ఉంటుంది, ఆ తర్వాత విసుగు వస్తుంది, ఆ తర్వాత బుద్ధి వస్తుంది, ఇంకా ఆ తర్వాత దీనమ్మ జీవితం అనిపిస్తుంది. మగాళ్ళందరూ ఇలాగే అంటారు, కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం మానరు. మంటల్లో పడితే రెక్కలు కాలి చస్తామని తెలిసినా పురుగులు దీపం చుట్టూనే తిరుగుతుంటాయి. మేమంతే. సర్లేండి, ఇంతకీ మరిద్దరికి టికెట్లు బుక్ చేసేమంటారా? సాటి మగాడి జీవితం సంకనాగిపోతుంటే చూస్తూ ఆనందించే శాడిస్టును కాదే నేను. అంటే రారా? కావాలంటే నువ్వు 10 రోజులు ఎల్లుండు, నేను రాను. అయితే నేను వెళ్ళను. మిమ్మల్ని ఒంటరిగా వదిలితే ఎంత రెచ్చిపోతారో నాకు తెలుసు. అదేంటే రాజ్యం, ఆశలు రేపు నీళ్లు పోసేసావు. నిజంగానే నువ్వు వెళ్ళవా? అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. వెళ్తే ఇద్దరం వెళ్తాం, లేదంటే ఎవరు వెళ్ళం. డియర్ పెళ్ళైన బ్యాచులర్స్, అస్తమాను మీ ఆవిడ పుట్టింటికి వెళ్తానని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇలా ఒక చిన్న అనుమానం క్రియేట్ చేయండి. అప్పుడు మీ భార్య మీ నేడవుతుంది. చెప్పా పెట్టకుండా ఇన్ని రోజులు ఆఫీస్ మానేస్తే ఎవడరా మీ పని చేసేది? అంటే ఏంట్రా, నీ పని నేను చేయమనే? ఆఫీస్ మానేస్తే సెలవు చిట్టి ఇవ్వాలని కనీస బాధ్యత లేదా? నాకంత తెలుగు రాదు సార్. లీవ్ లెటర్ ఇవ్వడం నీ రెస్పాన్సిబిలిటీ కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు అర్థమైందా? అలా తెలుగులో చెప్తే ఎందుకు అర్థం కాదు సార్? సరే, లీవ్ లెటర్ ఎందుకు ఇవ్వలేదు? సరిగ్గా లీవ్ లెటర్ రాయబోతుండగా టీవీలో రాలిపోయే పువ్వాని కూరగాయలెందుకే అని పాట వచ్చింది సార్. వస్తే రే ఆపో. ఆ పాటకి నీ ఏడుపుకి ఏంట్రా సంబంధం? సర్లే, పొరటాకులు రాకపోకుండా ఉంటాయా? వయసు వచ్చాక పోకుండా ఉంటారా? ఎవరు సార్ పోయింది? ఇంకెవరు? మీ బామ్మ తాత పోయి ఉంటారు. లేదు సార్, నేను కర్మాని అమ్మాయిని లవ్ చేశారు. ఏది? మన ఆఫీస్ ఎదురుగుండా ఉండే ఆ బాబుల్ టెక్నాలజీస్ కర్మ సెక్సేనా? అవును సార్, ఆ అమ్మాయి. అంత అందమైన అమ్మాయి నీకెలా పడిందిరా? ఏంటో సార్, నా టైం అలా కలిసి వచ్చి పడింది. ఆ అమ్మాయి నన్ను బాగా ఇష్టపడుతుంది. దాని కర్మ. సరే, ఇప్పుడు ఏమంటావు? సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పెళ్లి ఒప్పుకోవట్లేదు సార్. నేను ఇప్పటికే పార్కులకని క్యాబ్లకని చాలా ఖర్చు చేశాను సార్. రిసార్ట్స్ కి హోటల్స్ కి ఖర్చు పెట్టలేదా? టైం కలిసి రాలేదు సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అది తెలియకే ఎలుకల మందు తిన్నాను సార్. మరి ఎలా బతికావు? డోస్ సరిపోలేదంట సార్, కొంచెమే తిన్నానంట. నువ్వు పంది కుక్క సైజులో ఉండి చిట్టెలక సైజులో తింటే ఎలా చేస్తావురా? ఇంకోసారి తిను. వద్దు సార్, టేస్ట్ బాలే. సరే గాని, మరి ఇంత తెలిసాక కర్మ సక్సేనా ఏం చేస్తుందిరా? ఆ అమ్మాయి కూడా పురుగుల మందు 2 చుక్కలు తాగింది సార్. నీకోసం పురుగుల మందు తాగిందే? బతికిందా చచ్చిందా? ఏం జరిగిందో చెప్పాడవరా? బతికింది సార్, బతికింది. అంటే నువ్వు బతికింది ఏడుస్తున్నావా? కాదు సార్, మా బతికిలా తెల్లారిపోయే పరిస్థితి వచ్చింది ఏంటో అని ఏడుస్తున్నాను. నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా. నీ పెళ్లి నేను చేస్తాను. సార్, థ్యాంక్ యూ సార్. మీరు నేను తీర్చుకోలేను సార్. పర్లేదులేరా, ఎలాగైనా నేను నీ మీద కక్ష తీర్చుకుంటాను. అదేంటి సార్?
ఆఫీసులో నువ్వు నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టలేదురా? అందుకే నీకు పెళ్లి చేస్తా. పెళ్ళైనాక ఏ ఒక్క మగ నా కొడుకు సుఖంగా ఉండలేడు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పార్కింగ్ లో ఉన్న కారు తీసుకెళ్ళు, పాకెట్ లో ఉన్న ఈ కార్డు తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎలా? మాకు పిల్లాడు పుడితే మీ పేరే పెట్టుకుంటాను సార్. వస్తాను సార్. దేవుడు సార్ మీరు. పెళ్ళైన తర్వాత నుంచి నా పేరే తలుచుకుంటావులేరా. ఈ ఎలా ఆఫీస్కి ఎలాగో టైంకి రాడు, పెళ్లి చూసుకోవడానికి టైంకి రాడు. ఏంటండి మీరు ఎలక్కన్నా ముందు పిల్లలాగా ఆ దొంగ చూపులేమిటి? పోల్చడానికి ఇంకేం పోలిక దొరకలేదా? దరిద్రపు టేస్ట్ నువ్వును. నా టేస్ట్ గురించి తర్వాత మాట్లాడుతారు గానీ ముందు ఇక్కడ ఎందుకు నుంచున్నారు చెప్పండి. నేను అంతే, ఓ మహత్కార్యం చేయబోయే ముందు ఇలాగే ఎదురు చూస్తుంటాను. అలాగా? ఇంతకీ ఏం గొప్ప కార్యం చేయబోతున్నారో? అదేంటో ఇవాళ నీకు తెలుస్తుంది, రేపు ప్రపంచానికి తెలుస్తుంది. ఏమండి, కొంపతీసి ఏమైనా కొత్త ఛానల్ పెట్టబోతున్నారా? ఇదిగో కొత్త ఛానల్ అన్ని సీరియల్స్ కి స్క్రీన్ ప్లే నేనే రాయాలి, మాట మాత్రం మన చగోడిగాడు రాస్తాడు. సే అప్పుడు నేనున్న ఈ రెండిళ్ళు అమ్ముకోవడం కాదే, మొత్తం కాలనీలో ఉన్న ఇళ్ళని అమ్ముకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. రాబాలా? అమ్మాయిని తీసుకొచ్చాను సార్. ఏమండి, మీరు అమ్మాయిని తీసుకుని రమ్మన్నారా? ఇదేనా మీరు చేస్తానన్న ఘనకార్యం? అనుమానం ముందు పుట్టి ఆడపిల్ల తర్వాత పుట్టడం అంటే ఇదే. వీడి పేరు బాలరాజు, ఆఫీసులో నా కింద పనిచేస్తాడు. అమ్మాయి పేరు కర్మ సక్సేనా. వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. అవునా? అవునండి సార్, మా పెళ్లి చేస్తానన్నారు. అందుకే ఇంట్లో 1000 రూపాయల ఆస్తులు వదిలేసి వచ్చాను. యావండి, మీరింత మంచివారు అనుకోలేదు. అంతేనే, అప్పుడప్పుడు నాలోని మంచివాడు కూడా నిద్రలో ఇస్తాడు. అమ్మయ్యా, అమావాస్యకి పౌర్ణమికి పిచ్చి బయటకు వస్తుంది అనుకున్నా, ఇలా మంచితనం కూడా వస్తుందా? ఏంటి పంచ బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ? నేను బాగా చెప్పినా మీకు తేడాగానే వినపడుతుంది. నా కర్మ. పిలిచావా అక్క? లేదే, నీకలా వినిపించిందా? కర్మ అని అన్నాగా, నన్ను పిలిచావనుకున్నా. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇదేంటి కొత్తగా వేస్తే రింగ్ రోడ్ లో ఉంది? ఒరే దరిద్రుడా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మీ సారే దగ్గరుండి పెళ్లి చేస్తున్నారు. ఏం సార్, మీరు పెళ్లి చేయబోతున్నారా? అవును రజగోడి, ఇందులో నీ చేయి కూడా ఉండాలి. నా 2 చేతులు వాడుకోండి సార్. బాలరాజు, పెళ్లి బట్టలు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను సార్. పెళ్లి కట్టుకో మరి. అలాగే సార్. రా రా రా. ఇదిగో మోహన్ రావా, ఇక్కడ పెద్ద మనిషిలాగా చాలా పెద్ద పని పెట్టుకున్నాను గానీ ఆ గాత్రదానం ఏదో ఇంకొకరితో పెట్టుకో, నాకు రావడం కుదరదు. సరే సార్ సార్, ఘోరం జరిగిపోయింది సార్. ఏముందిరా? తాలి పడితే మర్చిపోయాడు సార్. సూట్ కాకపోయినా హాఫ్ సూట్ మాత్రం వేసుకొచ్చావా మర్చిపోకుండా? తప్పైపోయింది సార్, ఏదైనా ఐడియా చెప్పండి సార్. ఆ సినిమాలో ఏదో చూపిస్తారు కదా, తాలిపట్టు బదులు పసుపు కొమ్ము కట్టిస్తారు, అలా కట్టించేద్దాం. అలాగే సార్. ఏంటి, ఇందుకేనా నీకోసం 1000 రూపాయల ఆస్తులు వదులుకొని వచ్చింది? నా మెడలో పసుపు తాడేస్తావా? అది కాదు కర్మ. ఇందుకోసమేనా నేను నీకోసం 2 చుక్కల పురుగుల మందు తాగింది? నువ్వు ఉండు కర్మ, నువ్వేలా అలా కూర్చో, నేను మాట్లాడతాను కదా. వెళ్ళు సార్. కర్మ ఫీల్ అవుతుంది సార్. దాన్ని తగులుకోవడమే నీ కర్మరా. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చెయ్యండి సార్. నన్నేం చేయమంటావురా? ముహూర్తం అని చెప్పి పొద్దున్నే మొహం కడుక్కోకుండా దాన్ని తీసుకుని వచ్చేసావు. ఇప్పుడు 10 గంటలకు కానీ షాపులు తీరు. సార్, మంచి ఐడియా వచ్చింది. ఏం చేయమంటావురా? ఏం లేదు సార్, మేడం గారి బిల్లు తాలిస్తే నేను తనకి కట్టేస్తాను. ఒరే, వింటే చంపేస్తుంది. 10ంటికి షాపు తెరవగానే కొత్తది కొంటాను, మేడం గారు తిరిగి ఇచ్చేస్తాను. అయినా ఒప్పుకోదురా. అసలే ఇప్పుడు తను నా మాంగళ్యం నాకే సొంతం అనే సీరియల్ కి స్క్రీన్ ప్లే రాసే ప్రయత్నంలో ఉంది. ఏమయ్యా బాలరాజు, పెళ్లి డ్రెస్ వేసుకున్నా నీళ్ళు పెళ్లి కలు రాలేదేంటి? వాడి కోరిక మనం తీర్చేది కాదులే రాజ్యం. రాజ్యం తీర్చలేని కోరిక ఏంటది? ఏం లేదు మేడం, తాలిబొట్టు మర్చిపోయారు. ఇప్పుడేమో షాపులు తీసే టైం కాదు. పోనీ ఎల్లో థ్రెడ్ యూజ్ చేయొచ్చు కదా. నా కర్మ అండి, దానికి అది ఒప్పుకోవట్లేదు. అర్రే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? ఏం లేదు మేడం, ఒకసారి మీరు తాలిస్తే షాపులు తీసాక మళ్ళీ మీ తాలి మీకు ఇచ్చేస్తాను మేడం. నీకేం చెప్పాను? అడగద్దని చెప్పాను కదా, అడిగేసేమిటి? యావండి, మీరు ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తున్నాను బాలరాజు. వచ్చి నీ పేక్ కోసేస్తుంది. సావి గతి. ఆగరా, నీ ఫోటో తీసుకుంటాను శివరాకరదే. నవ్వు నవ్వేడు. థ్యాంక్స్ మేడం. కర్మ, మనకి తాలిబొట్టు దొరికింది, వచ్చేస్తున్నా. రాజ్యం, నువ్వేనా? ఏంటి ఇది? నువ్వు సూపర్.
నువ్వు నిజంగా సీరియల్ మదర్ తెరీసావే. ఆ, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటావేంటి? ఆ తాళి నా మెళ్ళో కట్టక ముందు నువ్వు ఎవరో నాకు తెలుసా? తెలీదు. పోనీ నీకు నేనెవరో తెలుసా? తెలీదు. కాబట్టి ఆ తాళి నా మెళ్ళో ఉన్నంత వరకే మీరు నా మొగ్గుడు, లేదంటే పరాయి పురుషుడు. అది కాదు రాజ్యం. దూరంగా ఉండు. ఇప్పుడు నువ్వు పరాయి పురుషుడివి. రాజ్యం ఇదేం పిచ్చా నీకు? ఇది పిచ్చి కాదు, మాంగళ్య న్యాయం. బెత్తడు కూడా లేదు. మాంగళ్య న్యాయమా? ఒరే బాలరాజు, నీ వల్ల నాకు అన్యాయం జరిగేలా ఉంది. నీ పెళ్లి నాకు విడాకులు తెచ్చేలా ఉందిరా. సిగ్గుపడింది చాలే, ముందు తాళి పెట్టారా నాయన. థ్యాంక్ యూ సార్. ఉట్టి థ్యాంక్స్ అయినా ఉండు, ఆశీర్వదిస్తాం. ఏంటి నా పక్కకు వస్తున్నావు? అది కాదు రాజ్యం, మన ఇద్దరం కలిసి ఆశీర్వదించాలి కదా. మన ఇద్దరు భార్య భర్తలో కలిసి ఆశీర్వదించడానికి పోయి నుంచి తప్పుకోండి సార్. పాపకి ఆర్తి ఇవ్వండి. ఇదంతా నా కర్మ. సార్ పిలిచారా? లేదమ్మా, ఆడ ఆరతిస్తున్నాడు కదా, ముందు అది తీసుకో. ఆర్తి ఇచ్చాను కదా, మగపరిచి కట్నం ఇవ్వరా? ప్రస్తుతం నాకు అన్ని మా సారే, ఆయనే ఇస్తారు. సార్ ఇవ్వండి సార్. మగపడుచు కట్నం ఏంట్రా, ఎక్కడా వెళ్ళలేదు. ఇప్పుడు విన్నావుగా, ఇచ్చేయి. తప్పదా రాజ్యం? తీసుకోరా. తీసుకోబా, అన్న చేసుకోబా. నాకంత టైం ఎక్కడ ఉంది సార్? మళ్ళీ అరగంటకు వచ్చి ఆర్తి ఇవ్వాలి. రాజ్యం, ఇదిగో రాజ్యం, ఇదిగో రాజ్యం. ఏంటి? కాఫీ కావాలి. అయితే వెళ్ళి కిచెన్ లో పెట్టుకోండి. అంటే నువ్వేమో పరాయి పురుషుడికి కాఫీ నేనెందుకు పెడతాను? రాజ్యం, ఇది అన్యాయమే. కాదు, ఇదే మాంగళ్య న్యాయం. కొంచెం పక్కకు తప్పుకుంటారా? పరాయి పురుషుడిని ముట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఓ అబ్బో, ఇది ఎక్కడికోలే, కొన్ని ఎత్తిని తెచ్చుకున్నాను. ఎంత ముద్దొస్తున్నావు. ఐ లవ్ యూ. ఒరే బాలరాజా, ఏంటి సార్? 10 అయ్యింది, వెళ్ళి తాలిబడి తెచ్చుకోవచ్చుగా. ఇప్పుడేగా సార్ పెళ్ళైంది. 16 గంటల పండుగ అయ్యే వరకు గడప దాటకూడదు. 16 గంటల పండగ? అవును సార్, మన నార్త్ ఇండియన్ సైడ్ వాళ్ళు అలాగే చేసుకుంటారు. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తారేంటి సార్? నేను డిస్టర్బ్ చేయడం ఏంటమ్మా, వీడే 10 గంటలకల్లా తాలిబడి తెచ్చేస్తానని మా ఆవిడ మంగళసూత్రం తీసుకొచ్చి వాడుకున్నాడు. నన్ను ఇప్పుడు అది మొగుండి కాదంట. తప్పుకోండి సార్. సెక్స్ అయినా నేను నా క్యారెక్టర్ లో నుంచి పక్కకు వచ్చానని ప్రతి ఓడు పక్కన నెట్టేస్తున్నాడు. పక్కన సార్ మగపరచు కట్నం మొడ్డు కత్తి కొడతాను. ఏంటి సార్ ఇది? మీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటే ఇలా చేస్తారా? నేనేం చేశానమ్మా? హారతి ఇచ్చిన వాళ్ళకి కట్నం కూడా ఇవ్వరా? ఇందుకేనా నేను 1000 రూపాయల ఆస్తిని వదులుకొని వచ్చింది? ఎన్ని వేలు వదులుకున్నావు తల్లే? 5,000 10,000? ఒరే బాలాజ్ గారు, నువ్వు అర్జెంట్ వెళ్ళి తాళి పట్టుకునుకురా, లేదంటే చంపా. సార్ 16 గంటల పండుగ అయ్యే వరకు పొలి మీద దాటకూడదంట. ఒరే ఎదవా, నువ్వు తలకొని పెట్టలేదురా, తాళిబొట్టు కట్టావు. అయినా సరే నేను వెళ్ళను సార్, 16 గంటలు అయ్యాకే వెళ్తా. ఏ బాబు, పక్కకు జరుగు. మీరు కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. అంత నా కర్మే, నా కర్మ. ఏ ఎందుకు మాటిమాటికి పెళ్లి కూతురు పేరు కలవడం? సిగ్గులేదు నీకు? ఏ రాజ్యం, నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళకి మన ఇంట్లో శోభనం ఏర్పాటు చేయడం ఏంటి? ఏ ఎందుకు చేయకూడదు? అన్నం తిన్నాక చేయకూడకుండా పెళ్లి చేశాక శోభనం ఏర్పాటు చేస్తాం. ఐసు, నువ్వు వెళ్ళి ఆ ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుని రాపో. అట్టగే అమ్మకి. అది కాదు రాజ్యం, ఇవన్నీ మనకు అవసరమా? అది పెళ్లి చేస్తామని ఒప్పుకున్నప్పుడే ఆలోచించాలి. సీరియల్ సగంలో ఆపేస్తా ఉంటే ఎవ్వరూ ఒప్పుకోరు. రాజ్యం, నా మాట విను. ఏంటా నీ గోల? అయినా నేను ఒక్కదానే ఉంటే నా వెంట తిరుగుతావేంటి? నీ వెంట తిరగకుండా ఇంకెవరు వెంట తిరగమంటావే? అసలు నీకు బుద్ధుందా లేదా? నేను ఒక్కదానే ఉన్నా మొర్రో అంటే కదలవే. పోలీసులు పిలుస్తా, జాగ్రత్త. పోలీసులా? పిలవే, పిలిచి ఏం చెప్తా వాళ్ళకి? నన్ను నేర్పిస్తున్నావు, ఈ టీజింగ్ కేసు పెడతాను. ఈవ్టీజింగా? నీకు అస్సలు బుద్ధి లేదే. ప్రపంచంలో ఏ పెళ్ళామైనా మొగుడు మీద ఈవ్టీజింగ్ కేసు పెడుతుందా? నువ్వు పరాయి పురుషుడివి, పో. కర్మ కర్మ. అమ్మో, మళ్ళీ పదం ఆ పిల్ల విన్నదంటే ఆ అమ్మాయిని పిలుస్తున్నాను అనుకుంటది. దరిద్రం దరిద్రం. ఇది హ్యాపీగా నిద్రపోతుంది. పొద్దుటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. కడుపు నిండా తిండి కూడా లేదు.
కనీసం కట్టి నిండా నిద్రైనా పోను. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? నేనిక్కడున్నానంటావేంటే? ఈ మంచం నాది. దుర్మార్గుడా, మా నాన్నగారు కొనిచ్చిన మంచాన్ని నీదంటావా? అవును కదా, ఇది వాళ్ళ బాబాయ్ కొన్నాడు. అవునే, మీ నాన్నే కొన్నాడు, కానీ మన ఇద్దరి కోసం కొన్నాడు. అబద్ధాలు కూడాను. పరాయి పురుషుల కోసం ఏ నాన్నైనా మంచం కొనిస్తాడా? పోతలకి నుంచి చూస్తున్నావు. వెళ్ళిపో, తప్పుకో. నువ్వు కాకిలాగా గోల్ చేస్తున్నావు. ఇది నా బెడ్రూమ్, నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. అవునా? అవును. మరి నువ్వు కట్టిన తాళేది? నేనేమన్నానా? నువ్వే కదా ఇచ్చేవాడికి. ఇలా పరకాంతులకి ఆశపడి టీవీ రామాయణంలో రావణాసుడు మట్టి కలిసిపోయాడు. మళ్ళీ టీవీ భాషలోకి వెళ్ళిపోయావా? ఇలా చూడు రాజ్యం. ఇంకో నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను అరిచి కొల్లీలో అందరినీ పిలుస్తా. వద్దులే, వచ్చారంటే నీకే పెచ్చెక్కింది అనుకుంటారు. నేనే బయటిపోతా. రాజ్యం, నాదొక డౌట్. ఇలాంటి సీన్ ఏ సీరియల్ అయినా ఉందా? చిచ్చి, పరాయి ఆడదని బెడ్రూమ్ లో పరాయి మగ దూరడమా? ఇలాంటి సీన్ ఏ సీరియల్ లో లేదు. ఓహో, ఈ పిచ్చి మన ఇంట్లోనే ఉందన్నమాట. కబుర్ల తర్వాత ముందు మాటలు అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఎందుకులే. ఒరే బాలా, ఒరే బాలా. అబ్బా ఏంటి సార్? నా తాళిబుట్రే. అబ్బా మధ్యలో ఉన్నాడు సార్. ఒరే ఒరే, ఏంట్రా మధ్యలో ఉండేది? ఒరే ఆడు తలుపు ఎప్పుడు తీయాలరా? నేను బోల్తో కోలానా? ఆర్తి, ఆర్తి. ఒరే ఒరే ఒరే, నేను కూడా వస్తాను రా. ఒరే నా తాళిబుట్రా. ఒరే బాలిగా, అబ్బా నా తాళిబుట్రా. ఏమైందిరా, ఏంటలా ఉన్నావు? హారతి ఇవ్వటానికి కదా వెళ్ళాడు. ఒరే బాలిగా, బాలా, రే బాలా. చిచ్చి, నా కర్మ కర్మ. ఏమండి, నన్నేనా పిలిచింది? అమ్మా నిన్నుగా తల్లా, నీ పక్కన బాలిగాడు ఉంటాడు, ఆడితో నా తాళిచ్చి పంపు తల్లే. ఏంటిది? ఏదో చేయబోతే ఏదేదో జరిగిపోతుంది. రాజ్యం పరపురుషం చంపేస్తున్నారు. సార్ సార్, ఏమైంది చెకోడి? బాలరాజు తాలిబుడి తెచ్చాడా? వాడెక్కడ తెస్తాడు సార్? వాడు పని అయిపోయింది, తర్వాత ప్రాజెక్ట్ పనిలో ఉన్నాడు. సర్లే, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. ఏముంది సార్, కర్పూరం అయిపోయింది, 2 బిల్లలే ఉన్నాయి. డబ్బులు ఇవ్వండి. అదేదో పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉన్నట్టు చెప్తావేంట్రా? అబ్బా, డబ్బులు లేవు సార్, అందుకే మీకు చెప్తున్నాను. డబ్బులు ఇవ్వండి. రే, ఇల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే నీలాంటి వాడు చుట్టాలు గిట్టుకోవడం నిప్పు అడిగాడంట. తప్పేముంది సార్, ఎవడు అవసరాలు వాడివి. అంటే నేను కర్పూరానికి డబ్బులు ఇస్తే కానీ నువ్వు వెళ్ళవు. వెళ్ళండి సార్, డబ్బులు ఇవ్వండి. సరే, నీకు మామూలు కర్పూరం ఇవ్వనరా, పచ్చ కర్పూరం ఇస్తా, తీసుకో. ఒరే బాలిగా, తలుపు తీరా. ఒరే బాలిగా, తలుపు తీరా. నా తాలి పట్టురా. ఒరే బాలిగా, ఒరే తలుపు తీరా. అయ్యా, నా తాలి పట్టు సార్. 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకురా? వాడు సీడీ తెప్పించుకున్నాడు సార్. ఏం సీడీ? ముద్దమందారం. ముద్దమందారమా? దేనికిరా? అంటే ఆ సినిమాలో వాడికి ఆ పాట అంటే బాగా ఇష్టమంట సార్. ఏం పాటరా అది? ఆణిముత్యమా, కంట నీటి ముత్యమా, ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు, స్వాతివాన లేత ఎండలో. దరిద్రుడా దరిద్రుడా. అయ్యగారు, అయ్యగారు, ఇదిగోండి చీప్ లిక్కర్ తాగండి. ఒరే ఎద్దవా, నా బ్రాండ్ ఏంటో తెలుసు కూడా చీప్ లిక్కర్ ఇస్తావా? ఊరుకోండి అయ్యగారు, నేను ఈ అపార్ట్మెంట్ మొత్తానికి వాచ్మెన్ ని, మీరు ఈ గదికి వాచ్మెన్ అంతే. ఏంట్రా నోరు లెగుస్తుంది? చంపేస్తా. అయ్యగారు, పాముకి శివుడు మెల్ల ఉన్నంత వరకు దానికి బలం, ముసలికి నీటిలో ఉన్నంత వరకు దానికి బలం, అమ్మగారు మీ పక్కన ఉన్నంత వరకు మీకు బలం. రే, ఈ ఎలవాగుడు ఆపి ఇప్పుడేం చేయాలో చెప్పు, అది నీకు తెలిస్తే. చీప్ లిక్కర్ పొల్లుగా తాగేశాను అయ్యగారు, ఇప్పుడు ఏ విషయమైనా తెలిసిపోతుంది నాకు. అయితే చెప్పు. ఏముందండి, ఇప్పుడు మీరు ఒక తాళి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేయండి, అమ్మగారు తాళి తీసుకొచ్చి వెనక్కి ఇచ్చేయండి. కరెక్టేరా,
ఇంత మంచి ఐడియా నాకు రాలేదేంటి? మీరు తాగలేదు కదా గారు, తాగితే మీకు తెలుస్తుంది. అవునరా, అది కరెక్టే. ఇప్పుడు చెప్తా. ఒరే బాలరాజు, ఒరే బాలరాజు, తాళిబొట్టు తెచ్చాను, బయటికి రారా. రారా బయటికి. ఒరే బాలరాజుగా. ఏంటి సార్, ఏం కావాలి? రే, అంత నటించమా. ఈ తాళి మీ ఆవిడ మెళ్ళ వేసి నా తాళి నాకు తెచ్చేయి. అలాగే సార్. రాజ్యం, రాజ్యం, నీకెన్నిసార్లు చెప్పాలరా? ఏమండి, కళ్ళింటలో ఎర్రబడ్డాయి, చాలా అలసిపోయారా? ఉండండి, స్నానానికి వేడి నీళ్ళు పెడతాను. ఒక్కసారి క్యారెక్టరైజేషన్ మార్చుకుంటే అందరి క్యారెక్టర్లు మారిపోయాయి. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మనం మనలాగే ఉండాలి. తేడా వస్తే సిరిగి చాటైపోద్ది. చాటవుతీ